కాకినాడ జిల్లా కాట్రవులపల్లిలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి శుక్రవారం పర్యటించారు. జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివగణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా జగ్గంపేటలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కాట్రవులపల్లిలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రచ్చబండలో షర్మిల పాల్గొన్నారు. ఉపాధి కూలీలు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలని తెలుసుకున్నారు. ఉపాధి హామీని యథాతథంగా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడంటూ విమర్శించారు. అనంతపురం జిల్లాలో మొదలైన ఈ పథకం రాజశేఖర రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన ఈ పథకం ఎంతో అద్భుతంగా జరిగించిన పథకం. ఈరోజు నీరు గారిపోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని నీరు గార్చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడడం. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మానేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందేమో నేను కాలర్ పట్టుకొని మరీ ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పి మీ దగ్గర ఓట్లేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీని ఎదిరించి మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులు, రాజశేఖర రెడ్డి గారు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అని పోలవరం ప్రాజెక్టుతో సహా అన్ని అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓట్లేయండి, నేను 6